హలో! హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఏంటి గుడి చూపిస్తున్నారు అనుకుంటున్నారా? అవునండి. మేమందరం చాలా రోజుల తర్వాత మా ఫ్యామిలీతో టెంపుల్‌కైతే వచ్చేసాము. మాకిక్కడికి రావడానికి 3 ఇయర్స్ పట్టింది. ఎప్పటినుంచో అనుకుంటున్నాము. మా పరిస్థితులన్నీ సక్రమంగా చక్కబడి ఇప్పటికి రావడానికి తీరికైంది మాకైతే. ఇంజమూరుకొచ్చాము. ఇక్కడ చెన్నకేశవ స్వామి మా ఇంటి దైవం అనమాట. ఇక్కడ మేము వచ్చే ముందే పూజారికి ఫోన్ చేసి చెప్పాము. మేము వస్తున్నామంటే ఆయన ప్రసాదం అందు రెడీగా ఉంచి బార్బర్‌ని కూడా పిలిపించి ఉంచుతారు. ఇంక మేము వెళ్ళంగానే గుండు చేయించుకుంటాము. మేమైతే ఇద్దరికి చేయిద్దాం గుండు అనుకున్నాము. కానీ మా చిన్న పాప అయితే ఏడుస్తుంది. నా బర్త్డే అయిపోయేంత వరకు నేను చేయించుకోను అని. సరే మా పెద్ద పాప ఎలాగో సపోర్ట్ చేస్తుంది కదా, తన బర్త్డే కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ స్కూల్కి వెళ్ళే టయానికి కొంచెం హెయిర్ అయినా వస్తుంది కదా అని ఇంకా చేపిస్తున్నాము. ఇంక వాళ్ళు ఇక్కడికి వచ్చిన అల్లరి మాత్రం ఆగరు. చిన్న పాప ఆడుతుందని పెద్ద పాప కూడా ఇప్పుడు దాకా చూసి ఇప్పుడు స్టార్ట్ చేసింది. నేను ఏడుస్తుందేమో అనుకున్నాను. పుట్టెంట్రుకలు తీపించినప్పుడు బాగా ఏడ్చింది. తర్వాత నెక్స్ట్ ఒకసారి తిరుపతిలో తీయించాము. అప్పుడు కూడా ఏడ్చింది. ఇప్పుడు కూడా ఏడుస్తుంది అనుకున్నాను. లేదు నేను పెద్ద పిల్లని అయ్యాను కదా, నేను ఎందుకు ఏడుస్తాను అని చెప్పి బాగా 2 పిలకలు వేయించుకొని బాగా తీయించుకుంది. మేము ఎందుకు ఇప్పుడు ఎంట్రుకలు ఇస్తున్నాము అంటే మా పిల్లలకి ఇద్దరికి ఒకేసారి బాగా లేదు, ఆరోగ్యం అంతా బాగా పాడైపోయింది. నేను అప్పుడు మొక్కున్నాను పిల్లలకి నాకు ముగ్గురికి గుండు కొట్టించుకుంటాము అని చెప్పి. నేను ఎందుకు ఇవ్వలేదంటే తిరుపతిలో ఇద్దామని. మా పిల్లలు మా ఆయన తిరుపతిలో ఒకసారి ఇచ్చారు, నేనైతే ఇవ్వలేదు ఇప్పటిదాకా. నేను అందుకని అక్కడ ఇద్దామని మా పిల్లలకి ఇక్కడ ఇప్పించాను. అందులోనూ మా ఇంటి దేవుడు కదా అందుకు. ఇక్కడైతే పూజ అయిపోయింది. ఇంకా పూజ అయిపోయిన తర్వాత కూర్చొని ప్రసాదం తింటున్నాము. పూజారి గారు చేయించి రెడీగా పెట్టున్నారు కదా, పూజ అయిపోగానే మాకు ఇచ్చారు. మేము మొత్తానికి మా గుండు మా పూజ అన్నీ అయిపోయాయి. ఇంకా మార్నింగ్ టిఫిన్ తినకపోయేసరికి నాకైతే బాగా ఆకలిస్తుంది. గబగబా నేను 2 ప్లేట్లు లాగిచ్చేసాను. ఇంకా మా పిల్లలు చెరొక ప్లేట్ వేసుకుంటున్నారు. వాళ్ళైతే టిఫిన్ తినేసారు కాబట్టి వాళ్ళు ఏం అంత పెద్దగా పట్టించుకోలేదు. బాగుంది, చాలా పెద్దగా కూడా ఉంది. కాకపోతే కొంచెం ఓల్డ్ అయిపోయింది. ఊరు బయట ఉండటం వల్ల కొంచెం ప్రశాంతంగా బాగుంది, గాలి వస్తూ అట్లా. ఇంకా మేము వేరే టెంపుల్కి వెళ్దామని ఫాస్ట్గా పూజ అయిపించుకున్నా సరే 12 అయిపోయింది. ఇంకా వెంగమాంబ టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము. 12 క్లోజ్ చేస్తారంట అక్కడ. మళ్ళీ 4కి ఓపెన్ చేస్తారు. అప్పటిదాకా ఈ పిల్లలతో మనం ఈ ఎండకి ఉండలేం కదా అనుకున్నాము. ఇంకా మా మామయ్య ఇక్కడ ఊరు వెళ్తాను అన్నాడు. వాళ్ళ ఊరికి అంటే వాళ్ళ విలేజ్కి వెళ్తా అన్నాడు. ఇంకా మా మామయ్య కూడా ప్రసాదం తీసుకొని ఇంక వెళ్ళిపోయారు. మా మామయ్య వెళ్ళంగానే మేము కూడా అందరం కారు ఎక్కి బయలుదేరి వెళ్తున్నామండి. ఇంకా మళ్ళీ మేము 2 మంత్స్ తర్వాత మళ్ళీ టెంపుల్కి రావాలి. మళ్ళీ మా చిన్న పాప గుండు ఇవ్వాలి కాబట్టి ఎన్ని రోజులకో అనుకొని ఇప్పటికి అయిపోయింది. మొత్తానికి మా గుండు మా పూజ అన్నీ అయిప్ చేసుకొని మళ్ళీ ఇంటికైతే బయలుదేరిపోయాం మేము. ఈ ఎండలకి పిల్లలు వేసుకొని బయట తిరగాలంటే అమ్మో చాలా భయము. లక్కీగా మేము వెళ్ళిన రోజు మాత్రం గాలి భలే వస్తుంది, ఎందుకో తెలీదు. ఈ ఎండలు అలా కాస్తున్న ఈ సంవత్సరం కొత్తగా అనిపించింది నాకే. చాలా భయం వేస్తుంది ఎండలు చూస్తుంటే. ఎండ కొంచెం తక్కువైంది కాబట్టి సరిపోయింది, లేదంటే మా పిల్లలతో మాకైతే దోల తీరిపోయేది. మా పిల్ల చూడండి ఇంకా టాప్ ఓపెన్ చేసుకొని ఇంక ఎలా చూస్తుందో పైకి. వచ్చినప్పటి నుంచి అడుగుతుంది ఓపెన్ చేయండి, నేను పైకి ఎక్కుదా అని. ఫైనల్గా పైకి ఎక్కేసింది. మేము వచ్చేటప్పుడు దారిలో మబ్బు, వచ్చేటప్పుడు సీనరీ చాలా బాగుంది. ఈ వరి పొలాలు ఇవన్నీ చూస్తుంటే, అందులోనూ కొంచెం లైట్గా ఎండ తగ్గేసరికి క్లియర్గా బాగా కనిపిస్తుంది. చాలా చల్లగా గాలి వస్తుంది. చాలా బాగుంది నేచర్ ఈరోజు. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.